దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. చాలమ్మా. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యమును గమనించండి. యూదులైనటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుల వారిని పిలాతు దగ్గర నిలవబెట్టారు. అలాగని వారు అంటూ ఉన్న మాట ఏమిటి అంటే, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను అని పలుకుతూ ఉన్నారు. గమనించండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యూదులు యేసు క్రీస్తు ప్రభువునకు నిద్ర ఎవరికైనా వస్తే వెనక్కి వెళ్ళిపోతాను, ముందే చెప్పాను. గమనించండి. పోయి మొహం గడిపోతాం. యూదులు యేసు క్రీస్తు ప్రభువునకు సొంత వారు. ఎవరంటే చెప్పండి, చెప్పండి. సొంత వారు. నా వైపు చూస్తూ వినండి. యూదులు యేసు క్రీస్తు ప్రభువునకు సొంత వారు. మిమ్ములను ప్రశ్న అడిగి మీరు జవాబు చెప్పమని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ మీ మనస్సుకు మీరు చెప్పుకోండి, సొంత వారు మెరుగా బయట వారు మెరుగా. నేను చెప్పొద్దన్నా చెప్పేశారు, నేను చెప్పమనలేదు. 99% ఎక్కువ శాతము ప్రజలు పలికే మాట ఏమిటి అంటే, సొంత వారి మీద బయట వారే మెరుగండి అంటారు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సొంత జనాంగము యేసు క్రీస్తు ప్రభువును చంపవలనని కోర్టులో నిలవబెట్టారు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనము. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును యూదా గోత్రపు వారిలో ప్రధానమైన వానిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయుల మీద రాజుగా
దేవాలయమును రాజుగా నిర్మించాలి అని పూనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీ చేతులు రక్తము ఒలిగించినవి కనుక నీ కుమారుడైన సొలొమోను దేవాలయమును కడతాడు అని ప్రభు సెలవిచ్చి ప్రభువు చిత్తమును బయలుపరిచినప్పుడు దావీదు పలుకుతూ ఉన్న మాట ఏమిటి అంటే, యూదులలో యూదా కుటుంబీకులలో ప్రధానునిగా దేవుడు నన్ను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యూదా గోత్రములో దావీదు ప్రధానుడు. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం. యోసేపు దావీదు పట్టణములోను దావీదు వంశములోను గోత్రములోను పుట్టిన వాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా వినండి. యూదా గోత్రములో ప్రధానుడు దావీదైతే దావీదు గోత్రములో పుట్టినవాడు యోసేపు గారైతే యోసేపునకు ప్రధానము చేయబడినటువంటి మరియ తల్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువ. అనగా ఏ గోత్రములో జన్మించి ఉన్నారు చెప్పండి? ఎవరి కుమారుడుగా? దావీదు కుమారుడుగా. ఇప్పుడు సిలువ దగ్గర నిలవబెట్టింది ఎవరు? యూదులు. అర్థమవుతుందా మీకు? సిలువ దగ్గర నిలబెట్టింది ఎవరు? చంపేయండి అని అంటున్నది ఎవరు? అప్పగిస్తున్నది ఎవరు? ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకుని ఉన్నాడని నేరస్థాపన చేస్తూ ఉన్నది ఎవరు? యూదులు. యేసు ప్రభుల వారికి సొంత వారా, వెలుపటి వారా, బయట వారా? చెప్పండి. సొంత వారు. అర్థమైందా మీకు? యేసు క్రీస్తు ప్రభుల వారికి యూదులు ఎవరు? సొంత వారు. సొంత వారు పట్టుకున్నారు, సొంత వారు నింద వేశారు, సొంత వారు నిలవబెట్టారు, సొంత వారు అవమానపరుస్తూ ఉన్నారు, సొంత వారు హేళన చేస్తూ ఉన్నారు, సొంత వారు మరణములకు అప్పగిస్తూ ఉన్నారు. సొంత వారు మరణించినా కూడా యూదుల రాజుగా చెప్పుకున్నాడని చెప్పాలి, రాయాలి. గాని పిలాతు యూదుల రాజు అని ఎందుకు రాసావు నీవు సిలువ మీద అని ప్రశ్నిస్తూ ఉన్నారు. పగ తగ్గలేదు, కోపము తగ్గలేదు, కొంచెమైనా జాలి లేదు, అనువంతైనా కూడా ఏ మాత్రము కూడా ఆలోచన లేనటువంటి వారుగా సొంత ప్రజలు యేసు ప్రభుల వారిని అప్పగించి ఉన్నారు. చూడండి, యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత ప్రజలు అప్పగించి వేస్తే, రెండవదిగా యేసు క్రీస్తు ప్రభుల వారు 12 మందిని సొంతం అనుకున్నారు. ఎంతమందిని చెప్పండమ్మా? ముందు 70 మందిని నా సొంతం అనుకున్నారు. తర్వాత 12 మందిని ఏమనుకున్నారు చెప్పండి? సొంతం అనుకున్నారు 12 మందిని. ఎప్పుడైతే ఈ సొంత వారు యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించారో వెంటనే నా సొంతం అనుకున్నటువంటి వారిలో ఒక్క
చెప్పండి. ఇంకొక మెట్టు ఎక్కితే ఈ సొంత వారిలోనే ఒకడు యేసు ప్రభువును చెప్పండి ఏం చేశాడు? అప్పగించేశాడు. యూదా, ముద్దు పెట్టి నన్ను అప్పగించాలనుకుంటూ ఉన్నావా అని యేసుక్రీస్తు ప్రభువు వారి ఇస్కరియోతు యూదా విషయంలో పలికి ఉన్నారు. నీవు చేయదలిచిన దానిని చేయమని పలికి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి బాగా గమనించండి, సొంతమనుకున్నటువంటి ప్రజలేమో అప్పగించారు. రెండవదిగా సొంతమనుకున్నటువంటి శిష్యులు పారిపోయారు. సొంతమనుకున్నటువంటి శిష్యులలో ఒకడేమో అప్పగించేశాడు. ఇప్పుడు శిలువ మీద ప్రభు శ్రమ పడుతూ ఉంటే ఏ తండ్రి చిత్తమును ప్రభు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారో ఆ ప్రభు కూడా నిన్ను ఈ ప్రజల కొరకు కదా నాయన నేను పంపించింది, వీరి కొరకే నీవు పాటుపడు. ఇదిగో వారి పాపమంతా నీ మీద వేసుకున్నావు కదా, మరి పాపమునకు శిక్ష నీకు విధించబడాలి కనుక నేను నీ చేయి విడిచిపెడుతూ ఉన్నానని తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టేశారు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనము. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలని చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. చదవమ్మా. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. మరియు 34వ వచనం చదవమ్మా. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరానికే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సుకు కూడా సిలువే. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సుకు కూడా గాయాలే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయమునకు గాయాలే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచనకు గాయములే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సు గాయపడిపోయి ఉన్నది. ఆయన ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒంటరిగా భూమి ఆకాశముల మధ్యలో ఆయన వేలాడుచు ఉన్నారు. బాగా గమనించండి, సొంత వారు సిలువకు అప్పగించేశారు. సొంతమనుకున్న శిష్యులు పారిపోయారు. అర్థం చేసుకోలేని వారు అపార్థముతో తలలు ఊపుతూ సిలువ దిగిరా అని హేళన చేస్తూ ఉన్నారు. శరీరం అంతా గాయాలే, నలిగిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మానవుడు ఊహించలేని, కలముతో రాయలేని, నోటితో వర్ణించలేనటువంటి శ్రమ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ శ్రమ. అయితే తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చేయి విడిచిపెట్టారు. ఎంత వేదన! ఇప్పుడు బాగా గమనించండి, యేసయ్య ఎవరికి సొంతం అవ్వడానికి సొంత వారి చేత వెలివేయబడ్డారు. చెప్పండి, ఎవరికి? మనకి. చెప్పండి, ఎవరికి? మనకి యేసయ్య ఎవరు సొంతము? చెప్పండి, అందరూ గుండె మీద చేసుకుని చెప్పండి. మనకి యేసయ్య ఎవరు? మనకి యేసయ్య ఎవరు? ఇప్పుడు యేసయ్య మనకు సొంతం కదా, మనం ఎవరి సొంతము? చెప్పాలి, మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి
చివరిలో అడుగుతాను, మనం వేసేది సొంతమో కాదు. సొంత వారు ఎలా నిలబడాలి, ప్రభు కొరకు ఏం చెయ్యాలి? యేసు ప్రభులు వారిని సొంత ప్రజలే అప్పగించినటువంటి వరుసలో ఈనాడు క్రైస్తవ జనాంగంలోని కొందరు ఆ వరుసలోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బాగా గమనించండి. 7 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభులు వారిని అప్పగించేసినటువంటి అంశం ఒకటి పాపము. ఒకటేంటి? పాపం. యేసు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క శిలువ రక్తధారలో కడగబడి యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క శరీర రక్తమును భుజించుచు యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క సంఘములో సభ్యత్వము కలిగి యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి బైబిలును చేత పట్టుకుని నీవు పాపములో బ్రతికితే నీవు కాదా యేసు క్రీస్తు ప్రభులు వారిని అప్పగించిన వరుసలో ఉన్న వాడవు ఉన్నదానము. యేసు క్రీస్తు ప్రభులు వారు నిన్ను పాపములో ఉంచుటగా పిలువబడినది. యేసు క్రీస్తు ప్రభులు వారు నీవు పరిశుద్ధత లేకుండా జీవించుట కనుక నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చినది. అప్పగించినది ఎవరో యూదులే అనుకుంటూ ఉన్నాం కదా. అప్పగించింది ఎవరు? అప్పగించిన వరుసలో నేను ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకోనండి ఈ సమయంలో ఒకసారి. ఆలోచన చేయండి ఒక్కసారి. చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ, నీ కొరకు యేసు క్రీస్తు ప్రభువు వారు శిలువలో ప్రాణం పెడితే చిన్న విషయాలకు కోపము, చిన్న విషయాలకు అలుగుడు, చిన్న చిన్న విషయాలలో అపరిశుద్ధత, పాపములో పడి ఉండడము, పవిత్రత లేకుండా జీవించడము ఒక క్రైస్తవ జీవితంలో ఇది తగునా? ప్రభు ప్రశ్నిస్తున్నారు ఈ సమయంలో. నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో, నీ తలంపులో, నీ బ్రతుకులో సంపూర్ణ పరిశుద్ధత ఉన్నదా? ప్రభు బ్రతుకులాడుతూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ సమయంలో. ఇంకా పాపంలోనే బ్రతికితే ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది, మీ వలన కాదా నా నామము అన్యులలో అవమానపరచబడుచున్నది. ఇప్పుడు అప్పగించినది యూదుల మనమా? చిన్న చిన్న విషయాలుగా లేక లోక కార్యాలుగా యోసేపు పాపంలో నుండి తప్పించుకుని ఉన్నాడు కదా. యేసేపు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినా కూడా దీనత్వమునే కలిగి ఉన్నది కదా. ఎంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేశాడు కదా. ఈ రోజు నీవేమి చేసి ఉన్నావు? పాపములో మరలా నన్ను పడకుండా చేసి ఆ నీ పరిశుద్ధ రెక్కల నీడలో నన్ను కాపాడు అని తండ్రి గారు దేవదాసరి గారే పాటలో రాస్తే మనము ఏ వరుసలో కన్నీటితో ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. గమనించండి, ఆలోచన చేయండి. స్వస్థతశాలలో నేను పరిశీలన చేస్తూ ఉంటాను. ధ్యానంలో మోకరిస్తారు. ధ్యానంలో మోకరించడం మంచిదే, ప్రార్థించుకోవడం మంచిదే, కన్నీరు విడిచిట మంచిదే. కానీ పశ్చాత్తాపములకు వచ్చే కన్నీటి కన్నా నీ బాధల కొరకు వచ్చే కన్నీరు ఎక్కువైపోయింది. నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ ఉన్నావా? ఏకాంత స్థలము కోరము.
ఎప్పుడు మనకు ఆదరణ కావాలి, ఎప్పుడు మనకు ఆశీర్వాదమే కావాలి. ఈనాడు క్రైస్తవ లోకములకు ఎప్పుడు వృద్ధి కావాలి, ఎప్పుడు పరిశుద్ధత అవసరం లేదా, దిద్దుకోవాలనే అనే అవసరత లేదా. దిద్దుకోకపోతే ఆశీర్వాదం వస్తుంది కానీ, గమనించండి బాగా, నిన్ను నీవు దిద్దుకోకపోతే నీ అంశాలు నెరవేరుతాయి కానీ నీకు ఆశీర్వాదం వస్తుంది కానీ అది ఈ లోకంలో మాత్రమే. అక్కడేమీ ప్రతిఫలం ఉండదు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి, రెండు చేతులు పైకి, చేతులు ఉంటే చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒకటి ఏమని చెప్పారు చెప్పండి, మీరే చెప్పాలి. రెండు భ్రమ. చెప్పండి, భ్రమ. క్రైస్తవులు కూడా అనేకమైన భ్రమలలో బ్రతుకుతా ఉన్నారు. భ్రమ, ఇదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, ఇలాగే చేయాలి, మా అమ్మ నాన్న ఇలాగే చేశారు. నువ్వు ఇంకెంతకాలం ఈ భ్రమంలో ఉంటావు? ఇంకెంతకాలం ఈ భ్రమంలో జీవిస్తూ ఉంటావు? గమనించండి బాగా, నా వైపు చూడండి. చాలా మంది నాతో పలికిన మాట, నన్ను ప్రశ్నించిన మాట మీకు చెప్తున్నా. అమ్మగారండి, సిలువ ధ్యానాలు చేస్తే శ్రమలు వస్తాయంట కదా, నిజమేనా? మీకు కూడా ఎవరికైనా ఉందా డౌట్? సిలువ ధ్యానాలు చేస్తే ఏమొస్తుందంట? చెప్పడమ్మా, ఇది భ్రమ కదా, సైతాన్ పెట్టిన భ్రమ కదా. నీ తల్లి నిన్ను ఊరికనే కనలా. మన తల్లి మనలను నవమాసములు మోసి ప్రసవ వేదన పడి నొప్పులు పడి కనింది. మా అమ్మ నన్ను ఎంత బాధతో కనిందో కదా, మా అమ్మ నన్ను ఎంత వేదనతో ప్రసవించింది కదా అని నీవు తలంచుకోవడము శ్రమ. అర్థమైందా మీకు? మా నాన్న ఎంత కష్టపడి నన్ను పెంచాడో కదా, ఎంత మోపులు మోసాడు కదా, ఎంత భారం భరించాడు కదా, ఎంత ఆకలి దప్పులు భరించాడు కదా అని తలంచుకోవడం శ్రమ. కలిసి రాదా? ఏమా, అమ్మను నాన్నను తలంచుకోవడం శ్రమ, వారి బాధను తలంచుకోవడం శ్రమ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గాయాలలో నుండి మనలను ప్రసవించి మనలను కని ఉంటే ఆయన గాయాలను, ఆయన బాధను, ఆయన శ్రమను తలంచుకోవడము కలిసి రాదా? ఏ భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవులు? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది అనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇదే మేము భ్రమలో ఉంటామండి. ఇదిగో ఈ టైం అయితేనే మాకు కలిసి వస్తుందండి, ఎలాగుంటేనే మాకు ఇదండి, ఈ ముహూర్తం అయితేనే మాకు ఇదండి, ఈ రోజునే ఈ పని చెయ్యాలంటండి, ఇలాగైతేనండి. ఈ భ్రమలు కాదండి క్రైస్తవులకు కావలసింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ రక్తంలో కడగబడినటువంటి మనము పరిశుద్ధ గ్రంథములు చేతపట్టుకొని వాక్యం ఏమని చెప్తా ఉంది? వాక్యమే ఆధారం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తండ్రి గారు దేవదాసయ్య గారు బైబిల్ విషయం వారికి ఆయన మీతో చెప్పినది నీ పెదవులు నీతో చెప్పింది కాదు, నీ ఆచారములు నీతో చెప్పినవి కాదు, నీ భ్రమతో నీకు వస్తున్నటువంటి తలంపులు కాదు నీవు చేయవలసినది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సన్నిధిలో మోకరించి ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు నీకెన్ని నిందలు ఎదురైనా, నీకెన్ని శ్రమలు ఎదురైనా, నీకెన్ని కష్టాలు ఎదురైనా, నీకెంత దుఃఖం ఎదురైనా, నీకు వ్యతిరేకంగా ఎంతమంది నిలిచినా నీవు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ
ఎవరిని ఎవరు సన్మానించి ఉన్నారు? భక్తుల్ని. ఏ భక్తుల్ని సన్మానించారు? పరిశుద్ధ గ్రంథంలో అయినా బయటైనా. భ్రమలో బ్రతికేటువంటి క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ భ్రమ ఎంత వద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ భ్రమలో ఉంటే నీవు సిలువను విడిచిపెట్టి పారిపోయినటువంటి సొంత బిడ్డవే. పారిపోయినటువంటి వారి సొంత వారైతే మాత్రం ప్రయోజనం ఏంటండి? నీవు సిలువకు విలువనివ్వకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బిడ్డను అని చెప్పుకునడం వలన ప్రయోజనం ఏమిటి? మూడవది, మనం గమనించినటువంటి వారమైతే ఇది ఇంకా కష్టం. దేవునికి ఇవ్వకపోవడం, దేవుని పని చేయకపోవడం. చెప్పండి, దేవునికి ఇవ్వకపోవడం, దేవుని పని చేయకపోవడం. క్రైస్తవ లోకంలో నీకు ఆశీర్వాదం వచ్చేసిందమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలు ఆశీర్వదిస్తాడు, నీకు కాపుదల కలిగింది అని బోధకుడు బోధిస్తే ఎంత ఆనందమైపోతుందో. నీవు దేవునికి ఇవ్వాలి అని బోధిస్తే, మా పాస్టర్ గారు ఈ మధ్య మారిపోయాడండి. మా అయ్యగారు మారిపోయాడు. ఏమడుగుతున్నాడు? నువ్వు ఇవ్వకపోతే కాకులతో ఏలి అని పోషించినటువంటి దేవుడు దైవజనుడు తోడుగా ఉంటాడు. నీవు మాట్లాడకపోతే రాళ్లతో స్తుతింపబడి ఉన్నటువంటి దేవుడు రాళ్లతోనైనా కూడా ఆరాధింపబడతాడు. నీవు చేయకపోతే ఎవరితోనైనా కూడా దేవుడు చేయించుకోగలుగుతాడు. ఎందుకు కష్టాలు పడుతున్నారు దైవజనుడు? నీవు కాదా దేవుని పని దగ్గర నుంచి పారిపోయేది? నిన్ను వలే, గమనించండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యములో సెలవిచ్చి ఉన్నారు. నీ పొరుగు వారిని ప్రేమించే నీవు మొదట నిన్ను వలే నీ దేవుణ్ణైనా ప్రేమిస్తున్నా? నీకున్న స్థానము, నీ కుటుంబానికి ఉన్నటువంటి స్థానము, నీ కుటుంబంలో నీవు నిర్వర్తించేటువంటి బాధ్యతలో ఒక 10% అయినా ప్రభు పనిలో నీ హస్తం ఉన్నదా? నీ అవసరత నీవెరిగినట్లుగా దేవుని అవసరత ఎరిగి ఉన్నావా? దేవుని యొక్క బిడ్డ, దేవుని పని విషయంలో నీవు పూనుకుంటూ ఉన్నావా? అయిపోయింది నా డ్యూటీ. ఏమైపోయింది? అయిపోయిందా? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నా డ్యూటీ అయిపోయింది ఈ రోజుతో అనుకుని ఒక క్షణం మనం చేయి విడిచిపెడితే మనం ఏమైపోతామో? అయిపోయిందా మన డ్యూటీ? దేవుని బిడ్డ, అయిపోయిందా నీ డ్యూటీ? నీ బాధ్యత అయిపోయిందా? నీ బాధ్యత తీరిపోయిందా? నీ ప్రార్థన బాధ్యత తీరిపోయిందా? నీ సమర్పణ బాధ్యత తీరిపోయిందా? నీ పరిచర్య బాధ్యత తీరిపోయిందా? నీ వెనకడుగు వేస్తూ ఉన్నావా? నీ వెనకడుగు వేస్తూ ఉన్నావా ఈ సమయంలో? ఎవరికి వారు ఇక్కడ ఉన్న వారు అందరూ వినండి. అందరూ వింటున్నారా? వినపడుతుందా నా మాట? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని పని ఏదైనా ఉందనుకోండి, బాగా గమనించండి. దేవుని పని ఏదైనా ఉందనుకోండి, ఇంతమందిలో అసలు నేను ఒక్కడే ప్రభువుకు చేయాలి అన్నట్టుగా చేయాలి. ఎవరికి వారు. అర్థమైందా? నేనే ఉన్నా, నా ప్రభువులకు నేనే ఉన్నా. అంతమంది పారిపోయారే. యోహాను గారు ఒక్కడ ఉండి నేను మాత్రం ఏం చేయగలను అండి ఇక్కడ అని వెళ్ళిపోతే ప్రభువు యోహాను గారికి బాధ్యత అప్పగించగలడా? ఏమా అర్థమైందా? ఎంతమంది వెళ్ళిపోయారే, ఎంతమందికి పట్టలేదే, ఎంతమంది ఇవ్వట్లేదే, ఎంతమంది చేయట్లేదే, నాకు ఒకటిగా పట్టిందా అని ఎవరికి వారు దేవుని పనిలో
నాకే పట్టిందా? నాకే కావాలి, నీకే కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ మాట నాకే అనుకునే వారితో ఈ మాట ప్రభు పలుకుతున్నాడు, నీకే కావాలి. నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. నాకెందుకు అనుకుంటున్నావా? నీకే కావాలి. నాకే పట్టింది అనుకుంటున్నావా? నీకే పట్టింది. నేనే నిలబడాలనుకుంటున్నావా? నీవే నిలబడాలి. ఎవరి కోసం చెప్పండి? శాంతరత్నయ్య గారి కోసమా? ఏమా శాల కోసమా? ఎవరి పని చెప్పండి? గట్టిగా చెప్పండి. ఎవరి పని? మనమందరం చేసేది ఎవరి పని? మేము చేసేది ఎవరి పని? మీరు చేసేది ఎవరి పని? ఎవరు ప్రతిఫలం ఇస్తారని? జీతాలు ఉన్నాయా? క్రైస్తవ సంఘంలో జీతాలు అంటే క్రైస్తవ సంఘాలు కట్టబడేవాటి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నాకే పట్టింది అనుకోవాలి దేవుని పనిలో. దేవునికి స్తోత్రం. నేనే ఇవ్వాలనుకోవాలి దేవుని పనిలో. దేవునికి స్తోత్రం. నాకే కావాలనుకోవాలి దేవుని పనిలో. దేవునికి స్తోత్రం. నేనే చేయాలనుకోవాలి దేవుని పని. దేవునికి స్తోత్రం. నేనే ఉన్నాను నా దేవునికి అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నన్నే కోరుకుంటున్నాడు అనుకోవాలి దేవునిలో. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవునికి ఇవ్వకపోవడం, దేవుని పని చేయకపోవడం. చూడండి, నాలుగవదిగా దేవుని దగ్గర నుండి పారిపోయేటువంటి లక్షణాలు. పారిపోయిన పరిస్థితి, సొంత వారు పారిపోయినటువంటి లక్షణాలు ఇవి మనం కలిగి ఉంటే మనం కూడా పారిపోయిన వరుసలోనే ఉన్నాం. మనం కూడా అప్పగించిన వరుసలోనే ఉన్నాం. నాలుగవదిగా సువార్త ప్రకటింపకపోవటం. ఏం చేయడం చెప్పండి? సువార్తను ప్రకటింపకపోవడం. మా వాళ్ళు భలే ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కసారి నాకు చిత్రంగా ఉంటుంది. ఎన్ని చెప్పినా నేర్చుకోలేని వాళ్ళు ఇంకా నేర్చుకోలేరు. ప్రభువా, మేము చెబితే వారు రారు ప్రభువా, నువ్వే చెప్పు ప్రభువా. నీ ప్రార్థనలోనే నీ అవిశ్వాసం కనబడుతుంది. నీ అవిశ్వాసం ఎక్కడ కనబడుతుంది? మేము ప్రార్థన చేసిన వర్షం పడదు కానీ నువ్వు పడించు. మేము ప్రార్థన చేసిన దీవెన రాదు కానీ నువ్వు దీవించు. బాగుందా? మేము చెప్తే రాదు కానీ నువ్వు చెప్పు అంటే నేను కూర్చుంటా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు. నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు. అడిగట్టుకొని చెప్పి పడిగట్టుకొని చెప్పి వద్దునది చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. పోయిన వారంలో ఏలూరు వెళ్ళాం. మా అబ్బాయి నేను చెప్పాను మీద వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. కొన్ని గృహాలను మరి పరామర్శించవలసి వచ్చింది బాగోలేని వారి దగ్గరికి. అలాగే కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి వచ్చింది. కారులో వెళ్తే సుమారుగా 1/2 గంట 20 నిమిషాలు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ వీధులు చెప్తే మీకు తెలియదు కానీ మరి అశోక్ నగర్, ఫతేబాద్, పడమర వీధి, దక్షిణపు వీధి ఇట్లాగా అవన్నీ కూడా వెళ్ళవలసిన సందర్భం వచ్చినప్పుడు మా అబ్బాయితో నేను చెప్పాను, పండు అది అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు నడిచేవాళ్ళం మేము సువార్త ప్రకటించడానికి. ఇదిగో అక్కడి నుంచి ఈ సందులో ఇట్లా వచ్చేవాళ్ళం సువార్త ప్రకటించడానికి. అప్పుడు మైక్ పట్టుకుని ఇలా నడిచేవాళ్ళం.
ఇదిగో నెలకు ఒకసారి మాకు మైక్ ఇచ్చేవారు, అక్కడక్కడ కార్నర్లో నిలబడి సువార్త ప్రకటించేవారు. ఈరోజు నీకు అవకాశం లేకపోవచ్చు. నీతో పనిచేసే వారి పట్ల నీకు భారం ఉందా దేవుని పట్ల? నీ ఇంటిలో ఉన్నటువంటి వారు నశించిపోతున్నారే, నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు వారికి చెప్తున్నావా? ఒక్క మాట చెప్తున్నావా? నీవు సాగు వస్తున్నావు, నాకు దేవుడు మేలు చేశాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో దేవుని బిడ్డలలో సౌఖ్యము సుఖము అలవాటైపోయింది. ఎండ తగలకూడదు, కష్టం కలగకూడదు, అవసరమైతే ఏసీ ఉండాలి, లేకపోతే ఫ్యాన్ ఉండాలి, ఇంకా కూర్చోడానికి కుర్చీ ఉండాలి. చిన్న చిన్న పిల్లలు కూడా కింద కూర్చోలేకపోతూ ఉంటారు. ఎంత కష్టపడితే ఇక్కడ నిలబడ్డామో తెలుసా? ఎన్ని ఎంగిలి ప్లేట్లు కడిగితే ఇక్కడ నిలబడ్డామో తెలుసా? అందుకే ఒక్కొక్కసారి మీరు శాలలో ఆ ప్లేట్లు కడుగుతున్నప్పుడు, ఆ ఎండలో పనిచేస్తున్నప్పుడు హృదయం ద్రవించిపోతూ ఉంటారు. కష్టం మాకు తెలుసు. మీరు బాధ అని చెప్పినప్పుడు ఆ ఆకలి మాకు తెలుసు. మీరు శ్రమ అని చెప్పినప్పుడు ఆ శ్రమ మాకు తెలుసు. చెప్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ త్యాగమును గురించి ప్రకటన చేయలేని వరుసలో ఉంటే నీవు సొంతవాడవైతే ఏంటి, బయటవాడవైతే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించినటువంటి వరుసలో ఆయన శ్రమను నిరర్థకము చేసినటువంటి స్థితిలో, ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో నీవు లేవా? పరిశీలన చేసుకో. కష్టపడి యేసయ్యకి వస్తాను. దేవునికి స్తోత్రం అంటే అంటారు 4 మాటలు. తిడితే తిడతానండి, పడు. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు పడినప్పుడు నువ్వు యేసు ప్రభువు వారి కొరకు పడితే ఏంటంట నష్టం? మన కొరకు కదా నీ శ్రమను అనుభవించింది. మనం ప్రభు కొరకు 4 మాటలు. అబ్బే నా అంతలో నీ ఎవ్వరు ఏమనకూడదండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుకి మమ్మల్ని ఎంతమంది ఎన్నో అంటూ ఉంటారు. అవన్నీ చెప్తే మీరు తట్టుకోలేరు. కొన్ని మేము అనుభవించే వాటిలో 10% మాత్రమే మా సంఘానికైనా తెలుసు. తట్టుకోలేరు, గాయపరుస్తూనే ఉంటారు ఏదో ఒక మూల నుంచి. పడదాం. ఎవరి కొరకు చెప్పండి? యేసయ్య కొరకు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా భక్తిహీనత. ఏంటి? చెయ్యాలి గనుక ఉదయమే లేచి ప్రభు ఈరోజు అంతా కాపాడు. చదవాలి గనుక ఒక అధ్యాయం కరెక్ట్గా చదివేశాం. వెళ్ళాలి గనుక ఏదో టైంలో వచ్చేసాం ఆరాధనకి. హాజరై చేసుకున్నాం శాలలో. ఏ గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను బెటర్ అని. కొంతమంది ఏదో టైంలో నేను వస్తాను, కొంతమంది అయితే అది రారు. భక్తిహీనత. ఏంటి? భక్తిహీనత. కడుపులో నొప్పొస్తే దేవుడు అవసరం లేదు, కాళ్ళు నొప్పొస్తే దేవుడు అవసరం లేదు, తల నొప్పొస్తే దేవుడు అవసరం లేదు. ఏంటమ్మా రాలేదు? చుట్టాలు వచ్చారు. ఏంటమ్మా రాలేదు? ఫంక్షన్కి వెళ్ళాం. ఏంటమ్మా రాలేదు? ఊరిలో. ఏంటమ్మా రాలేదు? నాకు బాగోలేదు. ఏంటమ్మా రాలేదు? నాకు వికారం వచ్చింది. ఏంటయ్యా రాలేదు? నా కాలు పెరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ శ్రమలో మనము సొంత వారంగా నిలబడిన వారంగా ఉన్నామా, లేక పారిపోయిన వరుసలో ఉన్నామా? భక్తిహీనత. ఎంతకాలం ఇంకా భక్తిహీనత? ఇంకెంతకాలం అంటే భక్తి లేకుండా లేదు. కొంతమంది ఇంటికి వెళ్తే గీరతారు. ఆ కొండని ఆ అన్నం కూర కానీ ఏం చేస్తారంటే గీరతారు.
చుట్టాలు వస్తే గీరతారంట కొంతమంది. అంటే గీరి గీరి అయితే ఇలా రాసేస్తే ఇంకా అయిపోయిందని చెప్పుకుంటానికి అడగరండి. రెండోసారి ఏంటి రెండోసారి కోరయ్యమ్మ అంటారు. ఇలా కర్రలను గీరి అంటే ఉంది కానీ లేదు. మనలో భక్తి ఉంది కానీ ఎంత ఉండాలో అంత లేదు. దేవునికి స్తోత్ర. అదే భక్తిహీనత. ఎన్ని సంవత్సరాలు శిలువ ధ్యానాల్లో గడిచిన భక్తిహీనతతో ఉంటావు దేవుని యొక్క బిడ్డ. ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమ ఏదో చేస్తానండి, ఉపవాసం, ఇంకా నా ప్రార్థన ఇంతే, ఏదో వెళ్తానండి ఇంతే. ప్రభు కొరకు కష్టపడడానికి ఏ మాత్రము కూడా నిలవబడలేనటువంటి స్థితిలో ఉంటే అదే భక్తిహీనత. ఆరోగ్యగా క్రైస్తవ ప్రపంచంలో నాకెందుకులే అనుకోండి లక్షణం. ఏ లక్షణము చెప్పండి? నాకెందుకు? సౌఖ్యముగా ఆరాధనకు వెళ్ళానా, వచ్చానా, కూర్చున్నానా, పాటలు విన్నానా, వస్తే పాటలు పాడానా, 4 చప్పట్లు కొట్టానా, వాక్యం విన్నానా, కాలుకేసుకున్నానా, పాస్టర్ గారితో శిలువ ముద్ర వేయించుకున్నానా, తల చెయ్యట్టుకుని ప్రార్థన చేయించుకున్నానా, ఆమె అయిపోయింది బైబిల్ పెట్టుకున్నానా, ఇక వెళ్ళిపోయానా? నాకెందుకు? నాకెందుకండి? ఇంతవరకు అలాగే ఉన్నారు క్రైస్తవ ప్రపంచం. నాకెందుకు? దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని, ఎంత గొప్ప దైవజనుడు, అన్యాయముగా ఆయన చనిపోయినటువంటి పరిస్థితి మీ అందరు వీడియోస్లో చూసే ఉంటారు, ఫోన్లో. క్రైస్తవ ప్రపంచం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయినారు. ఆయనను గూర్చి తెలియనటువంటి వారు కొంచెం దుఃఖము అంతగా ఉండదేమో కానీ తెలిసినటువంటి వారికి మాత్రము తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజున నాకెందుకులే అనే వరుస ఎంతో మంది. నాకెందుకండి, మా సంఘము మేము అనే దైవజనులు ఎంతో మంది. మాకెందుకండి? ఇంకో మాట చెప్పనా, అసలు ఎవరో పాస్టర్ గారిని లేకపోతే ఒక దైవజనుని బాధించినా, కొట్టినా, చంపినా, లేకపోతే అది ఒక విపత్తు అయినా పట్టించుకున్నటువంటి వరుస ఒక ఎత్తైతే, అసలు ఏ దైవజనుని చెంత రక్షణ పొంది ఉన్నారో, ఆయన బోధ వింటూ ఉన్నారో, ఆయననే తిట్టినా కూడా నాకెందుకు లేని వరుసలో సంఘములో అనేకమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్న క్రైస్తవ లోకములు ఏదైతే నాకెందుకు? మళ్ళా నన్ను అంటారండి, నాకెందుకు ఈ పోరాటం? మళ్ళా నన్ను నిలబెడతారండి, నాకెందుకు? నాకు అవసరమా? దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, గమనించండి. చేదును తీపి, తీపిని చేదు అని వారికి శ్రమ. దైవజనుడే ఎన్నో సంఘములకు ధైర్యమును పురికొల్పినటువంటి బోధలు చేసినటువంటి ఆయనే ఒంటరిగా ఈ దేశంలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఆయన అంతటా ఆయన అసలు ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి అంటే, గాంధీ మహాత్ముడు చెప్పాడు, భారతదేశంలో ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా వెళితే అప్పుడు నిజమైనటువంటి స్వతంత్రము మన భారతదేశానికి వచ్చినట్లు అని చెప్పాడు ఆయన. మంచిదే, ఒక స్త్రీ కాదు కదా. ఈరోజు ఒక దైవజనుడు ఒంటరిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి లోకంలో తల ఎత్తుతున్నది అంటే, క్రైస్తవ బిడ్డగా నాకెందుకులే అనుకునేటువంటి
ఏ బోధేమి కాదు, వాక్యాలు ఏం చెప్పను, వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తా. నాకేం భయం, చెప్తున్నాను చూడండి. అప్పుడప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి, జై శ్రీరామ్ చేసుకోండి, హరే రామ హరే కృష్ణ చేసుకోండి, అవసరమైతే మాకెందుకు, నేనేమైనా బోధించానా, నేనేమైనా సువార్త ప్రకటించానా, పని ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక చాలా పని చూసుకో అని పెట్టాడు ఒక ఆయన. ఈ కామెంట్స్ అప్పుడప్పుడు నేను వెంటనే ఆ ఛానల్ వాళ్ళు మన ఛానల్ ఇంకెప్పుడు కనపడరు, ఆప్షన్ ఉంటుంది, వెంటనే టిక్ చేస్తాను. ఇంకా వాళ్ళకి మన ఛానల్ రాదు, ఇంకా లైఫ్లో రాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, బాగా చెప్తున్నాను వినండి. ఆ సమయంలో క్రైస్తవ బిడ్డమైన నువ్వేం చేస్తున్నావు? నేను ఎప్పుడు అడగల, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు అడగల, నువ్వేం చేస్తున్నావు? నువ్వు పడుకుని నిద్రపోతున్నావా? ఒక క్రైస్తవ బిడ్డగా నీ బాధ్యత ఏంటి? ఉదయమే పేపర్లు వేసేవాడు పరుగులు పెడుతూ ఉన్నాడు, ఉదయం పాల ప్యాకెట్లు అమ్మేవాడు పరుగులు పెడుతూ ఉన్నాడు, ఉదయం డెలివరీ చేసేవాడు పరుగులు పెడుతూ ఉన్నాడు, ఉదయం రైలు నడిపేవారు, డ్యూటీలు చేసేవారు, మార్కెట్ లో ఎక్స్పోర్ట్ చేసేవారు, దిగుమతి చేసుకునేవారు, కూరగాయల వారు, పండ్ల అమ్మేటువంటి వారు, వ్యాపారాలు చేసుకునేవారు పరుగులు పెడుతూ ఉంటే దేవుని యొక్క బిడ్డ నువ్వేం చేస్తూ ఉన్నావు? నిద్రపోతావా? ఇంకా ఎంతకాలం నిద్రపోతూ ఉంటావు? నా బిడ్డలు ఎవరైనా లైవ్ చూసి వారికి రిప్లై ఇస్తారేమో అనుకున్నా, ఒక్కరు కూడా లేరండి. నువ్వు కదా పారిపోయిన వాడు, పారిపోయిన దాంట్లో నువ్వెవరి పక్షాలు ఉన్నావు? యాంత్రికమైన భర్త, ఒక దైవజనుడు దేవుని పక్షంలో నిలబడితే నీకు విమర్శలు, ఒక దైవజనురాలు ప్రార్థన చేసుకుంటే నీకు నిద్ర. క్రైస్తవ ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు ఉండబట్టే, క్రైస్తవ లోకంలో ఇటువంటి సోమరితనం ఉండబట్టే దూరపు కొండలు నునుపు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే కదా, ఏసీ భద్రాలు ఉండే కదా, చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఆరాధన చేస్తే అక్కడ దేవుని సన్నిధి దిగువ చేస్తారు. గుర్తు పెట్టుకోండి, రాత్రి తలగడగా చేసి నిద్రపోతూ ఉన్నటువంటి యాకోబుతో ప్రభు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. నీ బాధ్యత ఏంటి? క్రైస్తవుడుగా నీ బాధ్యత ఏంటి? ఒక దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏంటి? నీ సౌఖ్యమును నా సౌఖ్యమును కోరుకునేటువంటి దినములు కాదు ఇవి. దైవజనులను హతమారుస్తూ ఉంటే మౌనముగా చూస్తూ ఊరుకొని ఇదిగో ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప చూపించమన్నాడని దినములు కాదవి. ఇదిగో రోమీయుడైనటువంటి నన్ను ఎందుకు కొరడాలతో కొట్టి మీరు నన్ను ఇప్పుడు ఊరికి వెళ్ళిపోమన్నారు, నాకు తీర్పు తీర్చండి. నేను రోమీయుడను, రోమీయుడైన నన్ను పట్టుకుని ఎందుకు కొట్టారో చెప్పండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించాడు. దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కొరడాలతో జులిపించి దేవాలయంలో పాడు చేసేటువంటి వారిని చెదరగొట్టాడు. పావురము వలె నిష్కపటముగా ఏ విధముగా అయితే ఉండాలో పావుల వలె వివేకముగా ఉండాలి. పావును చూసి వెళ్ళండి, వస్తాడు ఎవరైనా? ఏమా పావురాన్ని పట్టుకుంటానికి వెళ్తారా ఎవరైనా? పావుని చూసి వెళ్తారా? పారిపోతారా? నువ్వు పావురంలాగా మంచి వాళ్ళకి పట్టుకునే విధంగా ఉండాలి. పావులాగా నిన్ను చూసి భయపడేటువంటి స్థితిలో ఉండాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రవీణ్ పగడాల అయ్యగారిని అది
99% హత్య. అయితే నిరూపణ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మనం సంపూర్ణముగా తీర్పు తీర్చడానికి సరిపోదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ధర్నాలు చేసేవారు ఒక నెల తర్వాత కనబడతారండి. ఈరోజు ఏడుస్తూ ఉన్నటువంటి వారు రేపు ఎవరు పని వారే కదండి. భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? దైవజనుల కొరకు మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం? దేవుని కొరకు, దేవుని పక్షంగా నిలబడేటువంటి క్రైస్తవ సంఘం కొరకు యాంత్రికమైనటువంటి భక్తిలో బ్రతకొద్దండి. ఇంకా నేను చెప్పేది అదే. నీవు కన్నీరు విడవాలి, మోకాళ్ళు ఉండాలి, కన్నీరు విడిచి రోదనం చేయాలి, ప్రార్థన చేయాలి. నా కొరకు కాదు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కన్నీటి ప్రార్థన మనకు ఉండాలి. చూడండి, 7వ లక్షణం కూడా అయితే ప్రార్థనలో లోపం. ఏం చేయటంలో లోపం చెప్పండి. పాట పాడితే సైతాన్ అంటాడంట, నాకు కూడా పాడడం వచ్చు. వాక్యం బోధిస్తే సైతాన్ అంటాడంట, వాక్యములతోనే యేసుక్రీస్తు ప్రభువు వారిని శోధించాడు. ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలో పోనట్లు చేయి, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీవు ఈ పర్వతం మీద నుంచి దూకు. కానీ ఒక క్రైస్తవుడు మోకరిస్తే సైతాన్ పారిపోతాడంట. చెప్పండి కొట్టి దేవుడు. నీ చెప్పట్లే కాదు, నీ ప్రార్థన కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ప్రార్థన కావాలి. నిర్ణయించుకోండి. ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఏ సమయంలో ప్రార్థన చేస్తారు, ఉదయకాలపు ప్రార్థనని ఏమి చేస్తారు నిర్ణయించుకోండి ఈ సమయంలో. ఇప్పుడు ఈ లోపాలు మనలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో వేలాడుతూ ఉంటే ఆయన చెంత నుండి పారిపోయినటువంటి వరుసలో మనం ఉన్నాం. 1 పాపముతో బ్రతకటం, 2 భ్రమలలో బ్రతకటం, 3 దేవునికి ఇవ్వకపోవడం, దేవుని పని చేయకపోవడం, 4 సువార్తను ప్రకటించకపోవడం, 5 భక్తిహీనతతో ఉండడము, 6 నాకెందుకులే అనుకోవడం, 7 ప్రార్థనలో లోపము ఉండడము. శివ చెంత నిలిచిన వారి వరుస కాదు, యోహాను గారి వరుస. ప్రభు దినమందు పద్మాసు ద్వీపంలో పరవశుడై ప్రభువును ముఖాముఖిగా చూసిన వరుస. ఇదిగో మృతుడనైతేనే గాని యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను అని సజీవుడై ఉన్నటువంటి వధింపబడి ఉన్న గొర్రె పిల్లను చూసినటువంటి వరుస యోహాను గారి వరుస. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరు అప్పగించారు? ఎవరు? ఒకసారి మాట్లాడున్నాము. సొంత వారా బయట వారా? కొంచెం గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత వారు అప్పగించారు. సొంతం అనుకున్న శిష్యులు నిలిచారా, పారిపోయారా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అది గమనించుకుని మనము దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండాలి. లోపాలుంటే సరి చేసుకోవాలి. చెప్పండి, లోపాలుంటే సరి చేసుకోవాలి. క్రైస్తవ సంఘం కొరకు నిలబడాలి, దైవజనుల పక్షముగా నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ త్యాగములకు సాక్షులముగా మనము జీవించాలి. అట్టి కృప ప్రభు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ అందరము ప్రార్థన చేద్దాం. దేవా, మీ సన్నిధి, మీ మహిమ, మీ కృప నాతో ఉంచండి దేవా అని ప్రభు వైపు చూస్తూ అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి వారు కూడా ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. స్వరమెత్తండి, ప్రార్థన చేయండి. నేను నిలబడుతున్నాయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, భక్తిహీనత తొలగించుకున్నానయ్యా, నీ కొరకు ఇస్తానయ్యా, నీ పని చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. భక్తిహీనత నాలో నుండి
సొంతం అనుకుంటూ ఉన్నావా దేవుని బిడ్డ? నీవు సొంతమా కాదా? నీవు పాపంలో బ్రతికితే నీవు ఆయనకి సొంతం ఎలా అవుతావు? ఇదిగో దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండి మనల్ని పలకరించి చూడగా, యెహోవా మహిమని పైన ఉదయించి చూడగా, ప్రభువా పరిశుద్ధముగా జీవిస్తాం దేవా, నేను నీ సొంతము దేవా అని ఒకసారి చెప్పుకోండి. యేసయ్యా నేను నీ సొంతమయ్యా, యేసయ్యా నేను నీ సొంతమయ్యా, నీవే నాకు కావాలయ్యా, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా, నేను నీ కొరకు జీవిస్తానయ్యా, ఈ సిలువలో ఉన్నటువంటి విజయం నాకు దయచేయండి దేవా అని హృదయపూర్వకంగా ప్రార్థించుతున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, కనికరము కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఏ చిక్కు ఏ సమస్య ఉన్నా విడిపించే దేవుడు నీవు ఉన్నావనే ధైర్యం ఉన్నది, కానీ నీ కొరకు నిలబడుటలో ధైర్యం కోల్పోతూ ఉన్నటువంటి మీ పిల్లలమైన మమ్మల్ని బలపరచండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మాలో మీరు పనిచేయండి దేవా. మీ కృపతో మమ్మల్ని నింపండి దేవా, మీ సన్నిధితో మమ్మల్ని నింపండి దేవా. యేసయ్యా మీరే సహాయము చేయండి, మీ కొరకు జీవించే కృప మాకు దయచేయండి దేవా. యేసయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. సువార్తను ప్రకటించే వరుసలో నన్ను ఉంచండి అయ్యా, నీ పని చేసే వరుసలో నన్ను ఉంచండి దేవా. దేవా నీ కృపతో నింపి బలపరచండి. సొంత వారే నన్ను అవమానపరుస్తూ ఉన్నాను, మీ వైపు చూసి ధైర్యం తెచ్చుకునే కృప నాకు దయచేయండి. సొంత వారి వల్ల కలుగుతున్న ఇబ్బందుల్లో నుండి నన్ను విడిపించండి అయ్యా. నన్ను చూసి నా నెలవరులు ముఖము తిప్పుకుంటూ ఉండగా నన్ను ఆదరించే దేవా, శాలలో నన్ను ఆదరించి నన్ను ధైర్యపరిచి నన్ను దీవించి పంపించండి తండ్రి. మీ కృపతో నన్ను బలపరచండి దేవా అని ప్రార్థించుకున్నాం. ప్రభువా మీ యొక్క సన్నిధిలో మేము చేసిన ప్రార్థన అంశములన్నీ నెరవేర్చి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోండి. మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం